నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణం మూవీ ట్రైలర్ విడుదల వాయిదా పడింది. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ తో ఒప్పందం కుదరటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా శుక్రవారం చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం విడుదల కావాల్సిన ట్రైలర్ నిలిచిపోయింది. ఇవాళ భారీ స్థాయిలో ట్రైలర్ ను విడుదల చేయాలని భావించారు. చివరి నిమిషంలో ఆ ఈవెంట్ వాయిదా పడింది. తొందరలోనే ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా పోస్ట్ పెట్టారు. భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల వద్దకు చేర్చాలన్న తన కల ఈ భాగస్వామ్యంతో సాకారం అవుతుందని నమిత్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక విశేషమైన సందర్భమని, అందుకే ట్రైలర్ ని తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అయితే కొత్త విడుదల తేదీని మూవీ టీం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తూ ఉండగా సన్నీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్ఈజీ, యష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుండగా రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఒప్పందం ప్రకారం సోనీ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ బాధ్యతల్ని చేపట్టగా దేశీయ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేయనుంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు.